కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇది ఇంపార్టెంట్ మోడల్, అందరు ఫార్ములా యూజ్ చేస్తారు. సింపుల్గా చేద్దాం చూడండి. రైట్, క్వశ్చన్ ఏంటంటే ఒక సమ్ ఉంది, అది మనకి ఎంతో తెలియదు, అది 3 ఇయర్స్లో డబుల్ అవుతుందంట. సో అదే ఆ సమ్ 1 తీసుకున్నాం మనము, 2 అయింది, 2 × 2 4, 4 × 2 8, అంటే 3 ఇయర్స్కి డబుల్ అవుతుంది. 32 టైమ్స్ ఎన్ని ఇయర్స్కి అవుతుంది టైం అడుగుతుండు, అదే క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైతే డబుల్స్ అని ఇచ్చిండో వెంటనే 2 పవర్ వేసుకోవాలా. సో మ్యాక్సిమం 2 పవర్స్లోనే ఆన్సర్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. 32 కదా, 32 అంటే ఏంది, 2 పవర్ 5 = 32, రైట్. సో ఈ 5 టైమ్స్ డబుల్ అయితే 32 అవుతుంది. కానీ వాటి టైం ఫ్రేమ్ ఎంత ఇచ్చిండు డబుల్ కావడానికి, 3 ఇయర్స్ ఇచ్చిండు. సో ఈ 5ని ఇంటూ 3 మల్టిప్లై చేయాలా, 15 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్. సో అట్లా కొన్నిసార్లు ఒకవేళ 3 టైమ్స్ ఇచ్చిండు అనుకోండి, ఏ సమ్ ఏదో 3 టైమ్స్ అవుతుంది, ఎన్ని ఇయర్స్లా, సమ్ 4 ఇయర్స్లో అనుకోండి, రైట్. ఒకవేళ 81 టైమ్స్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతాడు. 81 టైమ్స్ అయ్యడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది. అప్పుడు ఏం చేయాలి, సేమ్ 3 పవర్ 4 81 కదా, క్లియర్ కదా. కానీ ఒక్కొక్క టైం ఫ్రేమ్కి లైక్ 3 టైమ్స్ ఎప్పుడు అవుతుంది, 4 ఇయర్స్కి. సో 4 × 4 16 ఇయర్స్. సో ఈ చిన్న లాజిక్స్తో ఈ మోడల్ అంతా అయిపోయింది.